వెల్కమ్. యాజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఏంటంటే యాడ్ సాంగ్స్ ఫంక్షనాలిటీ, రైట్? యాడ్ సాంగ్స్ ఫంక్షనాలిటీ చూద్దాం. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, యాడ్ సాంగ్స్ ఫంక్షనాలిటీ. ఇక్కడ మనం ఏం చేస్తాం, అడ్మిన్ హోమ్ నుంచి వెల్కమ్ అడ్మిన్కి వెల్కమ్ పేజ్ ఉంది కదా, అడ్మిన్ వెల్కమ్ పేజ్ నుంచి మనం ఏం చేయాలి, యాడ్ సాంగ్స్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ HTML డాక్యుమెంట్ నుంచి కంట్రోలర్కి రిక్వెస్ట్ పంపించింది. కంట్రోలర్లో ఏంది, మ్యాప్ సాంగ్స్ అనే మెథడ్ని మనం క్రియేట్ చేసి ఉంచుతాం. ఓకే, ఆ మ్యాప్ సాంగ్ ఏం చేసిద్ది, ఏం రిటర్న్ చేసిద్ది అంటే యాడ్ సాంగ్స్ డాట్ HTML అనే పేజ్ని రిటర్న్ చేసిద్ది. ఆ పేజ్లో ఏముంది, మనం సాంగ్ నేము, ఆర్టిస్ట్, జోనర్, లింక్, సాంగ్ లింక్, యాడ్ సాంగ్స్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ అక్కడ నుంచి కంట్రోలర్కి వెళ్ళి ఈ కంట్రోలర్ దీనికి సర్వీసెస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓకే, ఈ యాడ్ సర్వీసెస్లో ఏముండిద్ది, సాంగ్స్ కంట్రోలర్లో ఏదైతే మన ఫంక్షనాలిటీ ఉండిద్దో ఫంక్షనాలిటీ అంతా యాడ్ సాంగ్స్లో రాస్తాము. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇది ఇంటరాక్ట్ విత్ సాంగ్ సర్వీసెస్ విత్ సాంగ్స్ కంట్రోలర్ ఏం చేస్తుంది, సాంగ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్తో కనెక్ట్ అయింది. అక్కడ నుంచి సాంగ్స్ రిపాజిటరీ టు డేటాబేస్. ఓకే, ఈ ప్రాసెస్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఆల్రెడీ మనం ఎట్లా అయితే యూజర్స్ క్రియేట్ చేసామో సేమ్ యూజర్స్ లాగానే యాడ్ సాంగ్స్ కూడా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఐఎమ్ ఓపెనింగ్ ఎక్లిప్స్, STS. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, ఆల్రెడీ ఇంతకుముందు అడ్మిన్ హోమ్ వరకు క్రియేట్ చేసాం. ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. మెయిన్ మెథడ్ run as Java application. I hope it is running on the port 9052. Tomcat started on the port 9052. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాను. లోకల్ హోస్ట్ :9052. ఓకే, ఇక్కడ చూడండి, వెల్కమ్ టు మ్యూజిక్ హబ్ అప్లికేషన్, క్లిక్ హియర్ టు రిజిస్టర్, క్లిక్ హియర్ టు లాగిన్. ఆల్రెడీ మనం చాలాసార్లు రిజిస్టర్ అయ్యాము, లాగిన్ అవుదాం. ఓకే, డేటాబేస్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయో మనకు తెలుసు కదా. ప్రీవియస్గా నేను బాబు అనే నేమ్తో babu@gmail.com అనే మెయిల్తో babu123 పాస్వర్డ్తో నేను లాగిన్ అయ్యాను. ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం, డేటాబేస్ ఓపెన్ చేసి. ఓకే, చూడండి, డేటాబేస్ ఏంటి, చెక్ వన్స్. మ్యూజిక్ హబ్, రైట్? మ్యూజిక్ హబ్, యూజ్ మ్యూజిక్ హబ్, యూజ్ మ్యూజిక్ హబ్. ఓకే, 1 row affected. రైట్, నెక్స్ట్ ఏం చేద్దాం, సెలెక్ట్ స్టార్ షో టేబుల్స్ అన్న, షో టేబుల్స్. ఓకే, చూడండి, యూజర్స్ ఉంది, యూజర్స్ సీక్వెన్స్ ఉంది. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. చూడండి, ఇక్కడ యూజర్స్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం చూపిస్తుంది. ప్రీతి, గోపి, ప్రభాస్. ఓకే, బాబు అది వేరే దాంట్లో చేసినట్టున్నాను. ఓకే, మనకి ఇప్పుడు అడ్మిన్ కావాలి, ఒక అడ్మిన్ తీసుకొని మనం లాగిన్ అవుదాం. ఓకే, ప్రీతి అడ్మిన్ ఫీమేల్, రైట్? ప్రీతిని తీసుకుందాం, ప్రీతి 123. ఓకే, ఇప్పుడు చూడండి, మెయిల్ preeti@gmail.com, పాస్వర్డ్ preeti123. ఓకే, సేమ్ మెయిల్తో నేను లాగిన్ అవుతాను. వెర్ ఇట్ ఈస్. ఓకే,
login pt@gmail.com. Password pt123. I'm clicking on login. చూడండి, వెల్కమ్ టు అడ్మిన్ హోమ్ పేజ్. అడ్మిన్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయింది, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? అడ్మిన్ పేజ్ ఓపెన్ అయినాక ఇక్కడ యాడ్ సాంగ్స్ రావాలి. నెక్స్ట్ ఫంక్షనాలిటీ అయితే కదా యాడ్ సాంగ్స్ రావాలి, బట్ మనకు చూపించట్లేదు. ఇక్కడ యాడ్ సాంగ్స్ చూపించాలి కాబట్టి దానికి సంబంధించిన HTML డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఎలా అంటే ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఇదిగోండి, ఇక్కడ ఇట్లా వెల్కమ్ టు అడ్మిన్ పేజ్ ఉంది కదా, ఈ అడ్మిన్ పేజ్ కింద ఇక్కడ యాడ్ సాంగ్స్ చూపించాలి. దానికి సంబంధించిన కంట్రోలర్ క్లాసు, HTML డాక్యుమెంట్స్, ఓకే, ప్లేలిస్ట్, సాంగ్ అనే క్లాసు, ప్లేలిస్ట్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకున్నాం, జావా క్లాసెస్ని. ఓకే, నెక్స్ట్ ఓపెన్. ఒక్కసారి సర్వర్ని స్టాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యాడ్ ఫంక్షనాలిటీ చేస్తున్నాం, యాడ్ సాంగ్స్ ఫంక్షనాలిటీ చేస్తున్నాం. ఓకే, నేను ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, కన్సోల్ కూడా క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే టెంప్లెట్స్లోకి వెళ్ళి admin home.html పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏం రావాలి? 2 ఫంక్షనాలిటీస్ రావాలి. ఫస్ట్ వన్ ఏంటి? ఓకే, వెల్కమ్ టు అడ్మిన్ హోమ్ పేజ్ అని రాసాము. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? ఇక్కడ కింద యాడ్ సాంగ్స్ అనే ఒక బటన్ రావాలి. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం చేయాలి? అది రీడైరెక్ట్ టు నావిగేషన్ కంట్రోల్ యాడ్ సాంగ్స్ అనే ఫంక్షన్కి వెళ్ళిపోవాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఫామ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మ్యాప్ సాంగ్స్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, మ్యాప్ సాంగ్స్ పేజ్కి. ఈ మ్యాప్ సాంగ్స్ ఎక్కడ ఉండింది? నావిగేషనల్ కంట్రోల్లో క్రియేట్ చేస్తాం. మనం ఇంకా క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేస్తాం. వాల్యూ మెథడ్, పోస్ట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? మనం ఇన్పుట్ టైప్ ఏదో ఇవ్వాలి. ఇన్పుట్ టైప్ ఏంటది? సబ్మిట్ బటన్. టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఇన్పుట్ టైప్ సబ్మిట్. వాల్యూ ఏమిద్దాం? వాల్యూ యాడ్ సాంగ్స్. సబ్మిట్ బటన్కి యాడ్ సాంగ్స్ అని వాల్యూ ఇద్దాం. ఓకే, ఇట్స్ ఫైన్ రైట్ నౌ. ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం? నావిగేషనల్ కంట్రోల్కి వచ్చి అక్కడ మన మ్యాపింగ్ క్రియేట్ చేద్దాం. ఓకే, కమ్ టు నావిగేషనల్ కంట్రోల్. ఇక్కడ రిజిస్టర్ మ్యాపింగ్ ఉంది, లాగిన్ మ్యాపింగ్ ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ సాంగ్ మ్యాపింగ్ చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు రిజిస్టర్ పేజ్ని మ్యాపింగ్ చేసాం, లాగిన్ పేజ్ని మ్యాపింగ్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం? ఇక్కడ అడ్మిన్ హోమ్ పేజ్లో సాంగ్ అనే పేజ్ ఉంది కదా, ఆ పేజ్ని మనం ఇక్కడ మ్యాప్ చేయాలి, రైట్? నావిగేషనల్ కంట్రోల్లో ఎలా అయితే లాగిన్ పేజ్ని, రిజిస్టర్ పేజ్ని మ్యాపింగ్ చేసామో ఇప్పుడు సాంగ్స్ పేజ్ని మనం మ్యాపింగ్ చేయాలన్నమాట. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఒక మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ స్ట్రింగ్ సాంగ్ మ్యాపింగ్ మెథడ్. ఇట్ విల్ రిటర్న్, చూడండి ఏం రిటర్న్ చేస్తుంది? సాంగ్స్ అని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ స్టేట్మెంట్ ఇట్ విల్ రిటర్న్ యాడ్ సాంగ్స్ అనే పేజ్కి రిటర్న్ చేసింది. యాడ్ సాంగ్స్ పేజ్ ఫంక్షన్ క్రియేట్ చేసాం మనం, క్రియేట్ చేయలేదు, ఇప్పుడు క్రియేట్ చేస్తాం. ఓకే, యాడ్ సాంగ్స్.html పేజ్, పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. ఇప్పుడు మన పని ఏంటి? ఇక్కడ యాడ్ సాంగ్స్ అనే పేజ్కి రిటర్న్ చేయమన్నాం కదా, కాబట్టి ఆ పేజ్ని HTML డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, అంతకన్నా ముందు ఇక్కడ ఏం చేయాలి? మ్యాపింగ్ చేద్దాం. గెట్ మ్యాపింగ్, URL పాస్ చేస్తున్నాను. మ్యాప్ టు సాంగ్స్ పేజ్,
ఓకే, కంట్రోల్ ఏ, కంట్రోల్ సెట్ అయి. ఓకే, మ్యాపింగ్ చేసాం. ఎక్కడికి రీడైరెక్ట్ చేయమన్నాం సాంగ్స్ మ్యాపింగ్ ని? యాడ్ సాంగ్స్ అనే పేజ్కి. ఇక్కడ యాడ్ సాంగ్స్ లేదు కాబట్టి మనం క్రియేట్ చేద్దాం. టెంప్లెట్స్, రైట్ క్లిక్, గో టు న్యూ, గో టు అదర్స్. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ని క్రియేట్ చేయండి. యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ అయింది. ఇక్కడ టైటిల్ ఏమి ఇద్దాం? యాడ్ సాంగ్స్ అని ఇద్దాం. యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. ఇక్కడ యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్లో మనకి ఏం కావాలి? మనము సాంగ్ నేమ్, సాంగ్ ఐడి, ఇంకేమన్నా సాంగ్ ఆర్టిస్ట్, జోనర్, ఇంక ఇవ్వాలనుకుంటే మొత్తం ఇవ్వచ్చు. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫామ్ ట్యాగ్ తీసుకొని, ఫామ్ ట్యాగ్, ఓకే, ఈ ఫామ్ ట్యాగ్లో యాక్షన్ ఏ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి? యాడ్ సాంగ్స్ అనే పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, ఇక్కడికి అంటే ఈ పేజ్కి అనమాట. యాక్షన్ ఎక్కడ పర్ఫామ్ అవ్వాలి? ఈ పేజ్లో పర్ఫామ్ అవ్వాలి. దానికి మెథడ్ ఏమి ఇస్తున్నాను? మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే లేబుల్స్ పాస్ చేస్తున్నాను. లేబుల్ సాంగ్ నేమ్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్ టెక్స్ట్ బాక్స్ కదా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్ వచ్చేసి నేమ్ అనేది తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ లైన్ బ్రేక్స్ ఇద్దాం. 2 లైన్ బ్రేక్స్ నీట్ కనిపించడానికి. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే సాంగ్ నేమ్ ఇచ్చాము. నెక్స్ట్ సాంగ్ ఆర్టిస్ట్ ఇద్దాం. ఓకే, లేబుల్ సాంగ్ ఆర్టిస్ట్. ఓకే, సాంగ్ ఆర్టిస్ట్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఆర్టిస్ట్ నేమ్ కదా పాస్ చేసేది. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్ వచ్చేలకి ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఆర్టిస్ట్ అని ఇద్దాం. ఆర్టిస్ట్ అని ఇద్దాం. ఆర్టిస్ట్. ఓకే, 2 లైన్ బ్రేక్స్ ఇద్దాం. బ్రేక్ బ్రేక్. నెక్స్ట్ సాంగ్ లింక్, లేబుల్ లేబుల్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సాంగ్ లింకే కదా, అది టెక్స్ట్ ఫార్మాట్ లో, లేకపోతే లింక్ ఫార్మాట్ లో డైరెక్ట్ టెక్స్ట్ అని ఇద్దాం. ఇప్పుడు నేమ్ ఏం పాస్ చేద్దాం అంటే లింక్ అని పాస్ చేద్దాం. ఓకే, ఐఎమ్ గివింగ్ లైన్ బ్రేక్స్. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఓకే, ఇప్పుడు ఏం చేసాము? సాంగ్ నేము, ఆర్టిస్ట్ నేము, లింక్, మధ్యలో జోనర్, ఆ సాంగ్ ఏ జోనర్ అనేది కూడా ఇద్దాము. ఎందుకంటే మనం అక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ పాస్ చేసాం కాబట్టి. లేబుల్ సో జోనర్.
Okay, next input type. Input type text, name equal to genre. Next, I'm giving 2 line breaks. లైన్ బ్రేక్స్ ఎందుకు ఇస్తున్నా అంటే ఒకదాని తర్వాత ఒకటి రాకుండా నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వడానికి, రైట్? ఓకే, సాంగ్ లింక్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ కూడా లైన్ బ్రేక్స్ ఇచ్చాను, ఆల్రెడీ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం, సబ్మిట్ బటన్, లేకపోతే యాడ్ సాంగ్స్ అనే బటన్ క్రియేట్ చేద్దాం. ఇన్పుట్ టైప్ సబ్మిట్, వాల్యూ ఏమని ఇద్దాం సబ్మిట్ బటన్కి, యాడ్ సాంగ్స్ అని ఇద్దాం. ఓకే, ఓకే, యాడ్ సాంగ్స్. ఓకే, ఇట్ ఈస్ కరెక్ట్ రైట్ నౌ. ఓకే, ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అయింది. నెక్స్ట్ ఓకే, సేవ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, యాడ్ సాంగ్స్ అనే కంట్రోలర్. ఇక్కడ యాడ్ సాంగ్స్ ఎక్కడ ఉంది, సాంగ్స్ కంట్రోలర్ అనే క్లాస్ లో మనం క్రియేట్ చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే క్రియేటింగ్ ఏ కంట్రోలర్. ఇప్పుడు యూజర్ కంట్రోలర్ ఎలా ఉందో అలాగా సేమ్ సాంగ్స్ కూడా కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోలర్ క్లాస్, సాంగ్స్ కంట్రోలర్. ఓకే, ఈ సాంగ్స్ కంట్రోలర్, ఇది సాంగ్స్ కంట్రోలర్ క్లాస్ అని చెప్పడానికి మనం ఏం చేయాలి, కంట్రోలర్ అనోటేషన్ ఇచ్చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ సాంగ్స్ అనే ఫంక్షనాలిటీని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ ఇంప్లిమెంటేషన్ తర్వాత రాద్దాం. పబ్లిక్ స్ట్రింగ్ యాడ్ సాంగ్స్ మోడల్ అట్రిబ్యూట్ మోడల్ అట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తున్నాము, ఈ మోడల్ అట్రిబ్యూట్ యూస్ చేయకపోతే మనము మన సాంగ్స్ డాట్ జావా క్లాస్లో ఏదైతే మొత్తం క్రియేట్ చేసామో వెయిట్ చెప్తాను. సాంగ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. క్రియేట్ సాంగ్స్ క్లాస్ లేదు కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఇంతకుముందు చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్స్ అనే క్లాస్ ఉంది. ఇక్కడ యూజర్స్ అనే క్లాస్ను ఫస్ట్ పాస్ చేసి ఇక్కడ యూజర్స్ కంట్రోలర్లో యూజర్స్ అనే క్లాస్ను పాస్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని పాస్ చేసాం. సేమ్ ఏదైతే యూజర్స్లో ఉందో ఈ కంటెంట్ అంతా పాస్ చేసాం. ఓకే, పాస్ చేసి మళ్ళీ ఏం చేసాం, రిమూవ్ చేసేసాం. ఎందుకు, జస్ట్ మోడల్ అట్రిబ్యూట్ చేసి ఆ ఆబ్జెక్ట్ను పాస్ చేసి చాలు. ఆ ఆబ్జెక్ట్లో ఉన్నాయి మొత్తం, అక్కడ ఉన్న పారామీటర్స్ అన్నీ దాంట్లో అసైన్ అయిపోతాయి. కాబట్టి సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా మనం ఫాలో అవుతున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, యాడ్ సాంగ్స్ అనే క్లాస్ లేదు కదా, క్రియేట్ ఏ సాంగ్స్ అంటాను. ఓకే, నేను ఎంటిటీస్లోకి వెళ్ళి సాంగ్స్ ఒకటి ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఎంటిటీస్, క్రియేట్ క్లాస్ నేమ్ సాంగ్స్ డాట్ జావా. నెక్స్ట్ ప్లేలిస్ట్ కూడా అవసరం అయితే తర్వాత మనకి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాం. క్లాస్ ప్లేలిస్ట్ డాట్ జావా.
ఓకే. నెక్స్ట్ ప్లేలిస్ట్ క్లాస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్స్ క్లాస్లోకి వచ్చి ఇక్కడ మనకి ఏం కావాలి, ఫస్ట్ వన్ ఇక్కడ annotation ఇద్దాం, ఎంటిటీ annotation. నెక్స్ట్ auto generated id into id, sorry, string name, string artist, string genre, string link, and also list of songs. ఈ సాంగ్స్ కదా, దీనిలో సాంగ్స్ క్లాస్లోకి ప్లేలిస్ట్ పాస్ చేద్దాం, ప్లేలిస్ట్లోకి సాంగ్స్ పాస్ చేద్దాం. ఆల్రెడీ మనం హైబర్నెట్ డిస్కస్ చేస్తున్నప్పుడు డిస్కస్ చేసాం దీని గురించి, ఎలా పాస్ చేయాలి, మ్యాపింగ్ ఎలా చేయాలి, 1-to-1 మ్యాపింగ్ ఎలా చేయాలని. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మ్యాపింగ్ చేస్తున్నాను, మెనీ టు మెనీ మ్యాపింగ్, మెనీ టు మెనీ, మెనీ టు మెనీ, మెనీ టు మెనీ ఫ్రమ్ జకార్తా పర్సిస్టెంట్ ఆర్ జావాక్స్ పర్సిస్టెంట్స్. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, లిస్ట్ను కూడా ఇంపోర్ట్ చేసుకుందాం, ఇంపోర్ట్ లిస్ట్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్ నౌ. ఇక్కడ ఏం చేద్దాం, ఐడికి ఐడి అనోటేషన్ అండ్ ఆటో జనరేటర్ కూడా ఇవ్వాలి, రైట్. సారీ, సెమీకోలన్ పెట్టా. ఫ్రమ్ జకార్తా ఎక్స్ పర్సిస్టెంట్స్ ఆర్ జకార్తా పర్సిస్టెంట్స్. ఇక్కడ ఏం చేద్దాం, దీనికి మళ్ళీ ఆటో జనరేటెడ్ ఇద్దాం, జనరేటెడ్ వాల్యూ generated value annotation, ఇక్కడ strategy, generated generation type డాట్ ఆటో. ఓకే, ఆటోమేటిక్గా క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ సబ్ట్రాక్టర్ మెథడ్స్, అండ్ ఆల్సో toString మెథడ్ కూడా ఇచ్చేద్దాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్ నౌ. ఓకే, ప్రజెంట్ ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం, జస్ట్ ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి ప్రాసెస్ అంతా, నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్ చేద్దాం.